గురుగారు, ఆశౌచ నియమాలు అంటే ఏమిటి? ఎన్ని విధాలు ఈ నియమాలు ఉన్నాయి? అలాగే ఈ నియమాలు పాటించకపోతే ఏమవుతుంది? శుచి అంటే పవిత్రత, శుభ్రత. శుచిగా ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు. ఏ విధమైన శుభ్రత? శారీరకపరమైనది మాత్రమే. మరి మానసికం? అక్కడ ఏర్పడేదే ఆశౌచ నిర్ణయ విధి. అద్భుతమైన గ్రంథం ఇది. ఆశౌచ విధి నిర్ణయ చంద్రిక ఆ గ్రంథం పేరు. ఎవరో బంధువులు వైకుంఠానికి వెళ్ళిపోయారు, మరణించారు. ఆ బంధువుకు సంబంధించిన బ్రతికి ఉన్నటువంటి మిగతా వారంతా వారి వారి బాంధవ్య దూరాల మేరకు, కొడుకు కావచ్చు దగ్గరి బంధం, మేనల్లుడు కావచ్చు కొంచెం దూరం బంధం, జ్ఞాతి కావచ్చు మరికొంచెం దూరం బంధం, ఇలా ఆ బంధాలకు అనుకూలంగా ఒకరోజు, రోజున్నర, 3 రోజులు, 10 రోజులు, సంవత్సర కాలం, ఇలా ఆ గతించిన వారికై వీరు పాటించే కొన్ని నియమాలు ఆశౌచ విధి నిర్ణయ చంద్రిక చెబుతుంది. ఇది మరణించిన వారి విషయం. ఇది ఒక విధమైన ఆశౌచం. రెండవది, ఎవరింట్లోనైనా ఎవరైనా జన్మించారు, పుట్టారు, జాతాశౌచము అని ఆ ఔషాచానికి ఉండేటటువంటి పేరు. ఇది రెండవది. ఇది కూడా ఇంతకు ముందులాగానే మరణాశౌచం ఎలా ఉంటుందో అలాగే అయినప్పటికీ శుభం కాబట్టి అంత పాటింపులు ఉండవు. ఇది కూడా ఆశౌచమే. మూడవ విధమైన ఆశౌచము గ్రహణ సమయములు. గ్రహణ సమయం ఆశౌచ నియమం అని చెప్పాలి. ఎంతసేపు ఉంటే అంతసేపు. 4వ నియమం మహిళలకు సంబంధించిన మాసిక నెలసరికి సంబంధించిన నియమం. 27 రోజుల ప్రమాణంతో చంద్ర సంచారానికి అనుకూలంగా ఉండేటటువంటి ఈ నియమావళిలో కూడా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వారి వారి దేశకాలమాన పరిస్థితులు, శరీర తత్వములను అనుసరించి ఈ నియమాన్ని అనుసరించవలసి ఉంటుంది. దేవతారాధన చేయకూడదు. ఇతరులనెవరిని కూడా ఇతరులెవరూ వారిని స్పృశించకూడదు. ఇది మరి ఒక విధమైనటువంటి 4వ రూపంలో ఉండేటటువంటి ఆశౌచం. 5వది మరి ఒకటి ఆశౌచం ఉంది. సెలూన్, బార్బర్ షాప్, కటింగ్ షాప్. అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఆశౌచమే. కేశఖండనం చేసుకున్నాం కదా, ఇది ఆశౌచము. 6వ ఆశౌచం శ్మశానానికి పొరపాటుగా వెళ్ళి వచ్చాం. ఇది 6వ ఆశౌచము. 7వ ఆశౌచం ఇంటిలో పెద్ద పక్షి, గుడ్లగూబ, ప్రవేశించడానికి అనుమతి లేనటువంటి పక్షులు ఇంటిలోనికి వచ్చిన ఎడలా, గబ్బిలం, ఇలాంటి సందర్భాలలో 7వది ఆశౌచం. ఇన్నింటిలో నేటి కాలంలో అనేకులు చర్చించేటటువంటి ఆశౌచం మహిళలకు సంబంధించిందే. అనవసరంగా అధికంగా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ సమయంలో వారి దేహం నుంచి వెలువడేటటువంటి ఓడోర్ వాసన కారకంగా పర్యావరణానికి కొంత కీడు కలుగుతుంది. మొక్కలు కూడా మాడిపోతాయి. కనుక వారిని ఆ 3 లేక 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవలసింది అని ఇతరులు వారిని తాకరాదు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం అన్న అంశం కాదు ఇక్కడ. మహిళలను గౌరవించి వారిని అర్చామూర్తిగా గుడిలో ఉంచి పూజించేటటువంటి సంస్కృతి మనది. కనుక ఆశౌచం అనగానే వారిని ఎవరినో తాకరాని వారు అన్నట్లుగా మనం ఆలోచన చేయకూడదు. విశ్రాంతిలో ఉన్నారు అన్న శబ్దాన్ని మనం వినియోగించాలి. ప్రభుత్వం వారి అనేక నిర్ణయాలు, నియమాలలో కూడా మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల కారకంగా ప్రతి నెలలో కూడా ప్రత్యేక సెలవులు ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఒకటి ఆ ఆలోచనలో వారి వారి ముసాయిదాలలో ఉంది. కాబట్టి ఇన్ని విధాలుగా 7 విధాలుగా చెప్పుకోబడ్డ ఆశౌచాలలో ప్రకృతికి, పర్యావరణానికి హాని కలిగించేటువంటి పద్ధతులు లేక సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి
దూరంగా ఉండాలి. మరణాశౌచము, జాతాశౌచము, గ్రహణ ఆశౌచము, మహిళలకు సంబంధించిన మాసిక నియమావళితో కూడుకున్న ఆశౌచము, శ్మశాన సందర్శన ఆశౌచము, పశుపక్ష్యాదులు గృహములో చేరిన కారకంగా ఏర్పడిన స్థల ఆశౌచము. వీటిని గమనించినప్పుడు ఉపవాస వ్రతం పాటించాలి, మౌన వ్రతం పాటించాలి, సచేల స్నానం చేయాలి. ఏ దుస్తులు ధరించి ఉన్నారో ఆ దుస్తులతో స్నానం చేయాలి. ఈ 3 పాటిస్తే పరిహారం అంటుంది శాస్త్రం.